ప్రతిపక్ష పార్టీగా ప్రతి పార్టీ కూడా ఏదో ఒక బురద జల్లాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటుంది, సహజంగా జరుగుతుంటాయి. అయితే కొన్ని నిజాలు ఉంటే, కొన్ని వాస్తవానికి జరిగినప్పుడు మాట్లాడే ప్రతిపక్ష పార్టీలు ఉంటే, ఏమీ లేకున్నా ఏదో ఒకటి మాట్లాడి బురద జల్లాలి అనే ఒక ప్రయోగం కూడా కొంత నాయకులు ఉంటారు. ప్రతిపక్ష పార్టీలను డిఫరెంట్ రెండు రకాలుగా ఉంటారు. ఒకటేమో ఏమి లేకున్నా ఉన్నట్టుగా మాట్లాడి బట్టగాల్చి ముఖం మీద ఒకటి వేసేయడం, లేదా ఏదన్నా జరగరాని ఒక చిన్నగా ఏదో ఒకటి చిన్నగా జరిగితే దాన్ని పెద్దగా చేయడం. ఇది ప్రతిపక్ష పార్టీల యొక్క నైజం. అయితే నైజం అంటే ఒకప్పుడు మేము కూడా ప్రతిపక్ష పార్టీలు ఉన్నోళ్ళం మేము. అందుకే నేను ఏమన్నా 2-3 రకాలుగా ఉంటారు ఇలా. ఒక రకమేమో జరగలేనిది జరిగినట్టుగా చెప్పడము, ఇంకోటి ఏమో జరిగినట్టుగా ఊహించుకొని చెప్పడము, తప్పు జరిగినట్టుగా ఊహించుకొని చెప్పడము, ఇంకోటి జరిగితే జరిగిందని చెప్పడం. గతంలో మేము జరిగినవి చెప్తుంటే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ప్రస్తుతానికి మన బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రి గారి మీద ఇప్పుడు బట్టగాల్చి కార్యక్రమం పెట్టింది. ఇప్పుడు సరే, అనుమానాలు ప్రతిపక్ష నాయకుడిగా, ఫ్లోర్ లీడర్గా, బీజేపీగా ఆయనకు అనుమానాలు రావద్దు, లేకపోతే ఆయన మాట్లాడవద్దు, లేకపోతే ఆయన బట్టగాల్చి మీద వేయొద్దు అని మేమేం అంటలేము. అది కానీ కొంత తెలంగాణ రైతులను కన్విన్స్ చేయడము, తెలంగాణ ప్రజలను కన్విన్స్ చేసే స్టేట్మెంట్లు వస్తున్నాయి. కాబట్టి కొంత పార్టీ పరంగా కొంత సరే, ఇది ప్రభుత్వము. నేను ఈరోజు ప్రెస్ మీట్లో ముఖ్యంగా రావడానికి కూడా కారణం ఏంటంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ గారే కొంత నేను మన మహేశ్వర్ రెడ్డి ఏదైతే బట్టగాలు చేస్తున్నాడు నా మీద, మరి ఒకసారి పార్టీ పరంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా నువ్వు కూడా మాట్లాడితే బాగుంటుంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ గారు నాకు చెప్పడం జరిగింది. అందుకోసమని నేను ఈ యొక్క ప్రెస్ మీట్లో ప్రధానంగా ఇప్పుడు ఒక విషయం క్లియరు, చాలా స్పష్టంగా కాంగ్రెస్ గవర్నమెంటు అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఈ క్యాబినెట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి శాఖపరమైన ఈ అంశాలు కానివ్వండి, ఇప్పుడు ప్రధానంగా ఏంది, ఇప్పుడు ప్రభుత్వము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి వర్షాలు పడ్డాయి, ధాన్యం తడిసింది. ఇది సహజంగా ఇమ్మీడియట్లీ ప్రభుత్వాలు స్పందిస్తే రైతులు హ్యాపీగా ఫీల్ అవుతారు. లేటుగా స్పందిస్తే కొంత రైతులు అన్హ్యాపీగా ఫీల్ అవుతారు. పంటలో కూడా పండిన ధాన్యాన్ని కూడా వంకలు పెడితే దానివల్ల కూడా రైతులు ఇబ్బంది పడతారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటు ఇప్పుడు సరే, ఇప్పుడు దీని మీద కొంత ఇప్పుడు తడిసిన ధాన్యం మీద ఇప్పుడు రంగు మారిన మొలకెత్తిన అన్ని రకాల ధాన్యాన్ని కూడా ప్రభుత్వము మద్దతు ధర ఇచ్చే కొనుగోలు చేస్తుంది. ఇది ఆల్రెడీ చాలా సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. చెప్తూనే ఉన్నాడు కదా. ఆల్రెడీ నేను చెక్ చేసిన, నా నియోజకవర్గానికి ఫోన్ చేసిన ఇంత మొదలే, ఏంది ఏమన్నా మరి ఇక్కడ బీజేపీ మహేశ్వర్ రెడ్డి కొంత ఏదో కొంపలు మునిగిపోయిందని చెప్పి రోజు ఆవేదన వ్యక్తం చేస్తుండే. ఏది నిజం ఏది అబద్ధమో చెక్ చేస్తే మా దగ్గర మా బ్లాక్ ప్రెసిడెంట్ రామరెడ్డిని ఫోన్ చేస్తే, లేదు వారం రోజు రంగు మారిన మొలకెత్తిన విత్తనాలు కూడా ఆ ధాన్యాన్ని కూడా తీసుకుంటున్నారు, ఇబ్బంది లేదు, పేమెంట్లు ఏందని కూడా అడిగిన. 1 వీక్ 10 డేస్లో పేమెంట్లు కూడా వస్తున్నాయని కూడా చెప్పిండు. అది క్లియర్. అదిగా ఇప్పుడు నేను చెక్ చేసే ప్రెస్కి వచ్చిన అనమాట, విన్నారా. అట్లాగే అదే 1 వీక్ 10 డేస్లో పేమెంట్ కూడా వస్తుంది, రైతులకు ఇబ్బంది లేదు. ఇప్పుడు వర్షము రావాలి, వర్షాలు పడాలి, అట్లానే ధాన్యము చెడిపోవద్దు, రైతులు నష్టపోవద్దు. ఇది అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులము మా ప్రభుత్వం కోరుకునేది అదే. జనరల్ ఎవరమైనా అదే కోరుకుంటాం మనుషులం.
కాబట్టి అదొకటి మీ గాంధీ భవన్ మీడియా ద్వారా కొంత క్లారిటీ ఇవ్వడం, ప్రభుత్వం ఒక పాలసీ కరెక్ట్గానే పనిచేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నదాన్ని చెప్పడం జరుగుతుంది. అనవసరంగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మరి ఆయన మంత్రి పని ఆయన పనులు ఆయన చేస్తున్నాడు. ఎందుకు ఈ బురద జల్లే కార్యక్రమం మరి ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టాలని డిజైన్ చేసింది బీజేపీ వాళ్ళు అనేది నాకు అర్థంగా అయితే లేదు. అదే అట్లాగే ఇప్పుడు రాష్ట్రంలో 3,000 మంది పైగా ఉన్న రైస్ మిల్లర్ల నుంచి గతంలో పెండింగ్ ఉన్న కస్టమ్ మిల్లింగ్ బియ్యం మేమే వసూలు, అది కూడా క్లియరే కదా, అది కూడా అంతే కదా, అది క్లియరే ఉంది. ఇప్పుడు అట్లాగే ప్రభుత్వానికి 1,000 కోట్ల లబ్ధి కూడా జరిగింది. ప్రభుత్వం ఎక్కడ కూడా అటు రైతులు ఇబ్బంది పడద్దు, రైస్ మిల్లర్లు ఇబ్బంది పడద్దు, ప్రభుత్వానికి బెనిఫిట్ రావాలి. ఈ బెనిఫిట్ ఎవరికి పోతుంది? మళ్ళీ ప్రజలకే పోతుంది, మళ్ళీ రైతులకే పోతుంది. కాబట్టి ఈ పరిజ్ఞానము కూడా మరి ఎందుకు బీజేపీ నాయకత్వానికి రాలేదు అనేది ఒక ప్రశ్న. మరి ఇప్పుడు బాబా ఇప్పుడు మరి ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మళ్ళీ బీజేపీ వాళ్ళు టార్గెట్ చేస్తుండో, మహేశ్వర్ రెడ్డి సిఎల్పి ఫ్లో లీడరు మరి ఎందుకు ఆయన టార్గెట్ చేస్తున్నాడో నాకు అర్థమవుతలేదు. మరి ఎందుకు కోపం వచ్చింది మహేశ్వర్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కూడా అర్థమవుతలేదు నాకు అది. ఎందుకంటే వాస్తవాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా క్లీన్ లీడర్ కదా, వైట్ పేపర్ లాంటి వాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వైట్ పేపర్ లాంటి వాడి మీద అదేమంటారు ఇంకు చల్లి ఆ వైట్ పేపర్ని ఎందుకు ఖరాబ్ చేయాలని మరి చూస్తున్నారు బీజేపీ నాయకత్వం, ఫ్లో లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు. నాకు కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను కదా, వైట్ పేపర్ మీద ఎందుకు ఇంకు చల్లుతున్నారు? ఓకే, పాయింట్ క్యాచ్ చేసిరా? వైట్ పేపర్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకెందుకు చల్లుతున్నారు? ఎందుకు మరకెందుకు వేస్తున్నారు? మరకలేని పేపర్ మీద మరకెందుకు వేస్తున్నారు? మరకలేని నాయకుని మీద మరకెందుకు వేస్తున్నారు? మరి ఎందుకు అవసరం లేదు కదా అనేది కాంగ్రెస్ పార్టీ కొంత ప్రశ్నిస్తున్నది, బీజేపీ ఫ్లో లీడర్ని కూడా ప్రశ్నిస్తున్నది. ఇప్పుడు ఎందుకంటే చాలా సీనియర్ నా శాసనసభ్యుడు, 6-7 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, ఆనాడు ఆయన మినిస్టర్గా క్యాబినెట్లో పనిచేసిండు కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఉమ్మడి రాష్ట్రంలో. మరి సరే అది ఓకే, అది పిసిసి అయిపోయింది. కానీ ఇప్పుడు ఒకసారి పార్లమెంటు ఎంపీగా ఢిల్లీలో ఆయన పాత్ర ఏందో మనం అందరం చూసినాము. ఇప్పుడు మినిస్టర్గా మేజర్ ఇరిగేషన్ మినిస్టరు, సివిల్ సప్లై విన్నారా? కాబట్టి కొంత దీన్ని కూడా ప్రజలు ఆలోచన చేయాలి. ఈ తెల్ల కాగితం ఇంకు జల్లుతున్న మహేశ్వర్ రెడ్డి గురించి ఆలోచన చేయాలనేది కొంత కాంగ్రెస్ పార్టీ చాలా చెప్తుంది. సరే, ఒకటి క్లియర్ ఏంటంటే ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి ఫస్ట్ టైం ఫ్లో లీడర్ బీజేపీ. సరే, యాజ్ ఏ బీజేపీ ఫ్లో లీడర్గా మహేశ్వర్ రెడ్డి ఆయనకు అనుమానం రావద్దు, అనుమానం వచ్చింది, వచ్చింది ఏదో కొంత చెక్ చేసుకొని మాట్లాడితే బాగుంది. నేను ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు, ఓకే. అంటే ఇప్పుడు ఫ్లోర్ లీడరు మహేశ్వర్ రెడ్డి రికగ్నైజ్డ్ కోసము ఉత్తమ్ కుమార్ని అటాక్ చేస్తున్నాడా తెలియదు, అది మనకు అదొకటి, ఓకే. సరే, వేరే రాజకీయ విమర్శలు వద్దు, ఎందుకంటే అల్టిమేట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ రేవంత్ రెడ్డి సీఎం, క్యాబినెట్ మినిస్టర్స్, అందులో ప్రధానంగా ఇప్పుడున్న అలిగేషన్ పెడుతున్న మహేశ్వర్ రెడ్డి పెడుతున్న అలిగేషన్స్ ఫాల్స్ అలిగేషన్స్, అది ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకుడు చాలా జాగ్రత్తగా, చాలా నీట్గా ఆచి తూచి అడుగులేసే నాయకుడు. ఎవరికో ట్రాప్లో పడిపోయి నాయకుడు కూడా కాదు ఆయన. సరిహద్దుల్లో పోరాటాలు చేసి కెప్టెన్ పాత్ర పోషించి చాలా ఎలాంటి అలిగేషన్స్ లేకుండా చాలా నీట్గా అలాంటి పదవులు అలాంటి పదవులను ఆయన చేసిన వ్యక్తి. సరే, ఎప్పుడు కూడా ఆయన మీద
లేని ఎందుకు అనేది ఒక ప్రశ్న. ఓకే, మొత్తం మీద ఏందంటుందంటే మా కాంగ్రెస్ గవర్నమెంటు రైతుల పక్షపాతి, ఒకటి ప్రజల పక్షపాతి, ప్రజల మేలు కోరే కాంగ్రెస్ పార్టీ, ఇది జగమెరిగిన సత్యము. 9 ఏళ్ళు ఆలస్యమైన ప్రజలు గ్రహించి కాంగ్రెస్కి గవర్నమెంట్ తెచ్చుకోవాలి, అనేక లోపాలు సవరించుకోవాలి, పరిపాలనలో అనేక ఇబ్బందులను సవరించాలి, ఇవన్నీ జరగాలి అని అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే సాధ్యం అవుతుంది అనేది, సాధ్యం ఉంటుంది అవుతుంది అనేది ప్రజలు తీసుకునే నిర్ణయంలో వితిన్ షార్ట్ ఈ 4-5 నెలల్లో ఎన్నికలు ఉన్నా కూడా ఎన్నికలు ఉన్నాయి కదా అని ఎక్కడ కూడా లేదు. సరే, ఇప్పుడు పొలిటికల్గా వాళ్ళు కూడా కొంత ఇమేజ్ అవసరం అపోజిషన్ పార్టీలకు. ఇప్పుడు అపోజిషన్ పార్టీలను కూడా ప్రజలు గుర్తించాలంటే ఏదో ఒకటి అనాలి కాబట్టి వాళ్ళు అంటున్నారు. అందులో ఇప్పుడు బీజేపీ ఒక సైడు, బీఆర్ఎస్ ఒక సైడు ఒక రోల్ తీసుకున్నది వాళ్ళని. ఇప్పుడు కాబట్టి నిజంగా జరిగితే రాధాంతం చేకూరి వీళ్ళు, ఇది వాస్తవం కాదు కాబట్టి వాళ్ళు ఏదో మీడియాలలో మాట్లాడుతున్నారు, దీని మీద కొంత ఫోకస్ చేసుకుంటున్నారే తప్పితే ఇది వాస్తవాన్ని కూడా 101% ఇవన్నీ అవాస్తవాలు, ఇవన్నీ తప్పుడు ప్రచారాలు, లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించడమే బీజేపీ ఫ్లోర్ లీడర్గా మహేశ్వర్ రెడ్డి ఒక ప్రణాళిక పరంగా మీడియాలో అతను మాట్లాడుతున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. నేను అపోజిషన్ పార్టీలకు నేనేమంటున్నా అంటే ప్రతాప్, నేనేమంటున్నా అంటే మీరు ఏమంటున్నావు, నువ్వేం అడుగుతున్నావు? నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను ఈ కాగితాలు పట్టుకొస్తా, నా దగ్గర రండి అని అంటున్నాను. ఇది ఇసంటి డైలాగ్స్ పాత, ఇవన్నీ నాకు కూడా ఇని నా చెవులకే తుట్లు పడ్డాయి ఇవన్నీ కదా. అది అసలు ఈ చర్చకు రండి, మాత కాగితాలు ఉన్నాయి, మాత ఆధారాలు ఉన్నాయి, నాతో లింకు డాక్యుమెంట్లు ఉన్నాయి. నేనేమంటానంటే ఉంటే మీకు ఇచ్చేయండి, మీడియాకి ఇచ్చేయండి. దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి డీజిల్ బొక్కేందుకు ఆడదాకొచ్చుడు? ఎంతైనా బొక్కనే కదా. కాని పనికి డీజిల్ ఖరాబ్ ఎందుకు చేయాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి? నేనేమంటున్నానంటే ఎవరు? అవును, నేను ఈ ప్రెస్ మీట్లో నేను ఇట్లా మాట్లాడుతున్నానంటే దీనికి ఒక డిజైన్ ఉంటుంది, దీనికి ఒక వ్యూహం ఉంటుంది. ఏనండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ గారు చాలా స్పష్టంగా అజయ్ జగ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్గా నీవు ప్రెస్ మీట్ పెట్టి కొంత ఖండన చెయ్యి అని వారు చెప్పడం జరిగింది. అందుకే నేను ప్రెస్ మీట్లో మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇది వీడికే క్లోజ్ చేసుకోండి అని నేను హితువు చెప్తున్నా. ఏమని చెప్తున్నా? మహేశ్వర్ రెడ్డి హితువు పలుకుతున్నా. మహేశ్వర్ రెడ్డి గారు, మీరు ఇది బ్రేక్ చేసుకోండి. ఇది ఆధారాలు లేని అభియోగాలు, ఆధారాలు లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద అభియోగాలు, మీరు బ్రేక్ చేసుకోండి. మీరు మళ్ళీ నేను మాట్లాడినా కదా, మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెడతారు, మళ్ళీ మీరు పెడితే ఆయన పెడతాడు, నేను పెడతా అని చెప్తున్నా. ఇప్పుడు ఇది ఎటు పోతుంది ఇదిగా. నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో చాలా నీట్గా చెప్పిన కదా. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద అభియోగం వచ్చింది కాబట్టి వైట్ పేపర్ అన్న. రేపు రేవంత్ రెడ్డి గారి మీద అంటే అది వైట్ పేపరే. రేవంత్ రెడ్డి కూడా వైట్ పేపరే, బట్టి పేపర్ కూడా వైట్ పేపరే. అనుమానం లేదు, దాంట్లో అనుమానము లేదు.
ఏం డౌట్ తినకండి. ఒక్క మాట చెప్తున్నా అశోక్, అపోజిషన్ పార్టీ లీడరు, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినా తప్పు లేదు, పరిపాలనలో ఒక భాగము. బట్టి విక్రమార్కతో మాట్లాడినా అది పరిపాలనలో ఒక భాగము. ఇంకెవరితోటి అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు లీడర్లు ఎవరు మాట్లాడినా పరిపాలనలో అది ఒక భాగము. అది పొలిటికల్ కలయిక కాదు, అది ప్రభుత్వంలో ఒక బాధ్యత. అది మనం గ్రహించాలి. ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తున్నా, ఈ సీఎం రేస్ల పంచాయతీ క్వశ్చన్స్ బంద్ చేసేయండి. అదే అంటున్నా, మీకు క్లియర్ ఇస్తున్నా, మీకు ఇస్తా మీకు సీఎంది అడిగిరు కదా, మీరే అడిగిరు కదా, సీఎం ఇంకో ఆ సీఎం ఈ సీఎం. మీరు మళ్ళీ చెప్తున్నా, విన్నారా? ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగానే ఉంటాడు. ఆయన ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయరు. డిస్టర్బ్ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ప్రయత్నాలు చేస్తలేరు. ఊహాగానాలకు స్వస్తి పలకండి. ఇలాంటి ప్రశ్నలు అడుగుడు కూడా బంద్ చేయండి. 5 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ సేఫ్లో ఉంటాము. 5 ఏళ్ళు గవర్నమెంట్ ఇక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. ఆ క్యాబినెట్ మినిస్టర్లు వాళ్ళే ఉంటారు. ఎప్పుడన్నా వాళ్ళ శాఖలు మార్చుకోవాలని అనుకుంటే మార్చుకుంటే తప్పేం లేదు. ఇంకా 6 శాఖలు ఉన్నాయి, ఇంకా 6 మంది మంత్రులు ఉన్నారు. బహుశా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీఆర్ గారు, ఖార్గే గారు కూర్చొని 2 నెలలో 3 నెలలో అటో ఇటో అది కూడా క్లియర్ చేసేస్తారని నేను అనుకుంటున్నా. విన్నారా? కాబట్టి ఎక్కడ లేదు, ముఖ్యమంత్రి గారితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు ఎంటైర్ టీమ్ మినిస్టర్స్ అందరు కూడా వాళ్ళ శాఖల్లో ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలి, 9 ఏళ్ల పరిపాలన బీఆర్ఎస్ గవర్నమెంట్ యొక్క లోపాలను, వాళ్ళ పరిపాలనలో లోపాలను సవరించుకుంటూ, ఆర్థిక ఇబ్బందులను సవరణ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్లలో గతంలో మునిగిపోయిన వాళ్ళని బతికిస్తూ, మళ్ళీ కొత్త కాంట్రాక్టర్లను బతికించుకుంటూ ప్రజా పరిపాలన అందిస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. దీంట్లో చాలా స్పష్టంగా మీకు మీ ద్వారా యావత్తు తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నా. మాకెందుకు భయ్, మీకు ఇచ్చేయమని రాదు. ఈ పంచాయతీ వద్దు. నేను ఏం చెప్తున్నట్టే మహేశ్వర్ రెడ్డి గారికి, వద్దు, నీ దగ్గర ఏమన్నా ఉంటే ఇచ్చేసేయి. ఏముంది, మీరు పెద్ద పాలక మీరు ఇవ్వకుంటారా? సాక్ష్యం ఇస్తే ప్రెస్ మీట్ ఓకే. 2 రోజులు మహేశ్వర్ రెడ్డి గారు, ఆయన బీజేపీ ఫ్లోర్ లీడర్, ఆయన ఏదో చెప్పుకున్నాడు, ఓకే. యాజ్ ఎ అపోజిషన్ పార్టీ లీడర్ కాపూర్తి కూడా ఇంత పెద్ద కాంగ్రెస్ ఇచ్చిన డెమోక్రసీలో మాట్లాడకపోతే ఎట్లా? ఇంత పెద్ద తెలంగాణ డెమోక్రసీ లేని తెలంగాణ ప్రాంతంలో ఇంత పూర్తి స్వేచ్ఛని చేసినాం మేము. రేవంత్ రెడ్డి రాగానే ఏమో చేస్తే ఏం చేసాడే, ఏమని అంటున్నాడు? ఏమన్నా వదిలేసాడు కదా, ఏముంది, పోండి, ఎవరన్నా మాట్లాడుకోపోండి, ఆడ కూర్చోండి. ఇందిరా పార్క్ కూడా వదిలేసినాము, ఫ్రీగా కూర్చోండి, చెప్పుకోండి. నేనేమంటున్నా అంటే, ప్రతాప్, మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇచ్చేసేయండి. మీరు బ్రేకింగ్లు వేస్తారు కదా, పంచాయతీ ఏముంది? నేను ఒకటే మాట చెప్తున్నా, ఇదంతా కూడా క్రికెట్ టీం, కబడ్డీ టీం, ఖోఖో టీం అనుకోండి. ఇదిగా అంతా యునైటెడ్గా ఆడుతున్నారు ఆట. కెప్టెన్ ఆయననే, కెప్టెన్ రేవంత్ రెడ్డి. ఇంకా దాంట్లో కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఇక అనుమానాలు 1,000,000 వస్తాయి చాలామందికి, మీడియా కూడా 1,000,000 అనుమానాలు వస్తాయి. తప్పు లేదు, మీ అనుమానాలు తప్పు లేదు, మీరు అడుగుడు తప్పు లేదు. మేము సవరణ చేస్తున్నాం కదా, ఏం ఇబ్బంది, అట్లేం ఇబ్బంది ఏం లేదు. టీం ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదు, డిసప్పాయింట్ లేదు, చాలా క్లారిటీగా ఉన్నది.
ఇబ్బంది లేదు. కరెక్ట్ అని ఇప్పుడు దాంట్లో పోతే ఇది లేదు. నేను ఏమంటున్నా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి శాఖపరమైనటువంటి అంశం నడుస్తుంది. పీసీసీ అనేది ప్యూర్లీ పొలిటికల్ అంశం. నేను మళ్ళీ ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తప్పకుండా పీసీసీ ప్రెసిడెంట్ విషయంలో నేను స్పందిస్తాను మళ్ళీ మీకు.